చారిత్రాత్మకమైన ఒంగోలు జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి జరిగిన ఎన్నికల్లో సీనియర్ పాస్టర్ డీజే అగస్టిన్ వర్గం విజయకేతనం ఎగురవేసింది. చర్చి చరిత్రలో తొలిసారిగా కమిటీకి సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు. జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. 13 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా ఎన్నికలకు ముందే 6 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 7 సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించారు. 3,319 మంది ఓటర్లకు గాను కేవలం 1,471 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పాస్టర్ జాన్ కెనడీ వర్గం ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో పోలింగ్పై ప్రభావం చూపించింది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 10 గంటల వరకు పూర్తయింది. కౌంటింగ్ అనంతరం గెలుపొందిన వారి వివరాలను హైకోర్టుకు సమర్పించనున్నట్లు ఎన్నికల అధికారి బాలాంజనేయులు మీడియాకు తెలిపారు. హైకోర్టు ఆదేశానుసారం తాము ముందుకు వెళ్తామని తెలిపారు. ఇదిలా ఉండగా జేఎంబీ చర్చి కమిటీ ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తాటిపర్తి చిరంజీవి, గోన రేచల్, డీజే ఆశీర్వాదం, ఎద్దు సంధ్యారాణి, పోల విజయ సువార్తమ్మ, కనమాల లారెన్స్ చార్లెస్, ఎండ్లూరి జయశీలి, చండ్రపాటి షాలోమ్ క్లౌపేటలోని పాస్టర్ అగస్టిన్ను ఆయన నివాసంలో కలిశారు. గెలుపొందిన వారిని అగస్టిన్ అభినందించారు. నూతన కమిటీకి సెక్రటరీగా తాటిపర్తి చిరంజీవి, ట్రెజరర్గా గోన రేచల్ వ్యవహరించనున్నారు. గౌరవనీయులైన హైకోర్టు వారు CMA నంబరు 534/2025 ద్వారా జేఎంబీ చర్చికి ఎలక్షన్ కండక్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల ప్రకారం ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. ఎలక్షన్లో అయితే ఒంగోలు అంటే వేరియస్ ఏరియాస్ ఉన్నాయి. ఈ చర్చికి సంబంధించి ఒంగోలు టౌన్కి సంబంధించి 5, మామిడిపాళ్యానికి సంబంధించి 1 యునానిమస్గా ఎలక్ట్ అయ్యారు. మిగతా కబాడిపాళ్యం, తూర్పుపాళ్యం, క్లౌపేట, అరవదండుపాళ్యానికి ఎలక్షన్లు నిర్వహించడం జరిగింది. కబాడిపాళ్యానికి 7, తూర్పుపాళ్యానికి 5, క్లౌపేటకి 3, అరవదండుపాళ్యానికి 2 కంటెస్ట్ చేయటం జరిగింది. కబాడిపాళెం నుంచి సంధ్యారాణి గారు, ఫ్లారెన్స్ చార్లెస్ గారు, విజయ సువార్త గారు ఎన్నికయ్యారు. తూర్పుపాళెం నుంచి సంట్రపాటి షాలోమి,
ఎండ్లూరి పిబి జయశాలిని ఎన్నికయ్యారు. క్లవ్పేట నుంచి దూరపల్లి జాన్ ఆశీర్వాదం గారు ఎన్నికయ్యారు. అరవదండుపాలెం నుంచి గోనా రాచల్ గారు ఎన్నికయ్యారు. గొడవలు లేకుండా ఉండేదాని గురించి నేనేం చెప్పలేనండి. నన్ను హైకోర్టు ఎలక్షన్ కండక్ట్ చేయమంది. ఈ ఎలక్షన్ నిర్వహించాను. మన పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహాయం ప్లస్ జడ్పీ సీఈఓ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ఎలక్షన్ ప్రశాంతంగా ముగిసింది. ఇది నేను హైకోర్టుకి సమర్పిస్తాను. మొత్తం 1471 మనకు ఉండే ఓటర్స్ వచ్చి 3319 మంది అండి. 1471 ఓట్లు పోలైనవి. వీళ్ళు గెలిచారు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ కోసం హైకోర్టుకి సబ్మిట్ చేస్తాను. వీళ్ళు అంటే ఆ చర్చిలో ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ మాత్రమే, ప్లస్ వాళ్ళ కమిటీ మళ్ళీ ఫామ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. దీని మీద వేరియస్ ఇప్పుడు హైకోర్టులోనే 2-3 రిట్ పిటిషన్లు, ఒక రిట్ అప్పీల్ కూడా పెండింగ్లో ఉందండి. ఇవన్నీ కోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చిన తర్వాత కోర్టు వారు నిర్ణయిస్తారు. తెలంగాణ చెన్నైలో ఈ తెలుగు బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిలో తల్లి సంఘం ఒంగోలు సంఘం, ఒంగోలు ఉన్న డ్యూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్, దీన్ని తల్లి సంఘం మదర్ చర్చ్ అంటారు. ఇక్కడి నుంచి అన్ని విస్తరించినవి. మా సభ్యత్వము 10 లక్షలకు పైన, 10 లక్షలకి మందికి 10 లక్షల మంది ఉన్నారు మెంబర్స్. 3000 సంఘాలు, 3000 సంఘాలు మొదటి సంఘం. సాతాను అని ఒక శత్రువు ఉన్నాడు మాకు. వాడు కొంతమందిని పట్టుకొని మాకు చాలా ఇబ్బందులు కలిగించాడు. 9 సంవత్సరాలు బాగా శ్రమపడ్డాం, డబ్బులు ఖర్చు పెట్టాం చాలా. మా వాళ్ళ పెద్ద ధనవంతులేం కాదు, అందరూ పేదవాళ్ళే, గ్రామవాసులు వాళ్ళందరూ. కానీ అనేకులు ప్రార్థన చేశారు. మా దేవుడు మాతో మాట్లాడతాడు. యేసు ప్రభు మా దేవుడు, ఆయన కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు నెరవేర్చాడు. ఈరోజు జరిగింది ఏంటంటే, ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు మాకు. యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను. కష్టాలు వస్తాయి, ప్రభు ప్రేమించాడు మమ్మల్ని. కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. ప్రభు అన్నాడు, మరలా కడతాడంట. చెదిరిపోయారు మా వాళ్ళందరూ. ఈ సంఘం సభ్యత్వం 10,000 మంది. ఎప్పుడైతే ఈ యొక్క ఇబ్బందులు వచ్చినావో, కొంతమంది ఆటంకాలు కలిగి అందరూ చెదిరిపోయారు. ప్రభు ఒక మాట ఏంటంటే, ఇశ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేను ఇక మీద నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురులను వాయింతువు, సంబరపడు వారి నాట్యములలో కలిసెదవు. ఇవన్నీ అలంకార భాషలో మమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఇంకా ఏమిటంటే, చెదిరిపోయిన బిడ్డల గురించి, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. మా బిడ్డలు ఎలా దీవిస్తాడో చూడండి. 12వ వచనము, ఇర్మియా 31:12లో, వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని. కొండ తెలుసుగా, ఆ కొండ మీదకి ఎప్పుడు మేము వెళ్తుంటాం, ఈస్టర్ పండుగ అప్పుడు. అక్కడ ఆ కొండ గురించి రాస్తున్నాడు ఇక్కడ. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమల బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలను, పశువులను, పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు. వారికి ఎన్నటికీ కృషింపక నీళ్లు పారు తోట వలె ఉంటారు. ఇక కృషించరంట. దేవుడు బాగు చేశాడు, ఆయన చెప్పాడు, నెరవేరుస్తాడు. మళ్ళా చదువుతున్నాను, వారిక ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందరు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. దేవుడి మాటలు, సంతోషమిస్తాను, ఆదరిస్తాను. ప్రభు మాటలు.
వారన్నిటికీ కృషింపక నీరు పారు తోట వలె ఉంటారు. ఇక్కడ చూడండి, కనుక ఆనందము కలుగుజేయను గనుక కన్యకలు మా బిడ్డలు యవనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషపడతారు. యాజకులు పాస్టర్లని సంతోషపరుస్తాను. నా జనులు నా ఉపకారములు తెలుసుకొని తృప్తి నొందుతారు. యెహోవా దేవుడు సంతకం పెడుతున్నాడు. ఇదే యెహోవా వాక్కు, ఆయన మాట తప్పడు. కాబట్టి మాకు జయము కలిగింది, గొప్ప కార్యాలు జరుగుతాయి. మేమంతా కూడా బీదల్ని కటాక్షి సేవ చేసేవాళ్ళం. మా విషయం ఎండున్న విమర్శలు చేస్తున్నారు, కానీ మా మిషనరీస్ వచ్చి ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం వచ్చారు వాళ్ళు ఇక్కడికి. వాళ్ళు మా ప్రభు 2000 సంవత్సరాల కిందట వచ్చాడు. మిషనరీస్ 200 సంవత్సరాల కిందట వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి, అమెరికా నుంచి. వాళ్ళు మంచి పనులు చేశారు, ఇళ్ళు కట్టించారు, హాస్పిటల్స్ కట్టించారు, తర్వాత ఆర్ఫనేజులు, అనాథ శరణాలయాలు, వృద్ధ ఆశ్రమాలు కట్టించారు, మంచి పనులు చేశారు. అపార్థం చేసుకొని మేము ఎవరిని మార్చట్లా, ఇష్టం ఉన్న వాళ్ళు మేము రావాలా. యేసుప్రభు అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనుల నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిస్తాను. పేదలను కటాక్షించే సేవ మాది. ఇప్పుడు కూడా పేదలకు సహాయం చేస్తాం మేము. కాబట్టి మీరందరూ మీడియా వాళ్ళందరికీ వందనాలు తెలుస్తున్నాము. కాబట్టి ఒంగోలులో ఉన్న ప్రజలందరూ మేలు పొందాలని నేను కోరుకుంటాము. మా బిడ్డలు చాలా కష్టపడ్డారు. మేము ధనవంతులం కాదు, మామూలుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళవి. వాళ్ళ గ్రామ వాసులు మా సభ్యులు, చాలా చిన్న గ్రామాల్లో కూడా. ఈ మధ్య నేను 35 గ్రామాలు దర్శించా. అందరూ కూడా ప్రేమతో దేవుని వాక్యం విన్నారు, మంచిగా ప్రార్థన చేసిన వారందరూ ప్రార్థన ఫలితంగా ఈనాడు మాకు జయం దొరికింది. భవిష్యత్తులో గొప్ప సేవ. ముఖ్యమైనది ఏంటంటే యేసు మళ్ళీ వస్తున్నాడు, ఆయన రెండో రాకల్లో వస్తాడు, ఒక రాజ్యం స్థాపిస్తాడు. అది బైబిల్లో ఉంది, 3000 భాషల్లో తర్జుమా. కాబట్టి ఆ రాజ్యంలో మీరు కూడా ఉండాలని మా ప్రార్థన, మా కోరిక. క్రీస్తు ప్రేమను మీరు కూడా తెలుసుకోవాలని హృదయపూర్వకంగా నమ్ముతున్నాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే ఆల్ ఆఫ్ యూ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. వచ్చింది, వచ్చినట్లే పూర్వవైపు వచ్చింది. ఇక మాకు అది ఒకప్పుడు 7,000 మంది వచ్చేవాళ్ళండి, ఆదివారం 10,000 మంది వచ్చేవాళ్ళు. అంత చెదరగొట్టారు, అందరు మళ్ళీ వస్తారు. అదే నెక్స్ట్ వీక్ నుంటే స్టార్ట్ అవుతుంది, వచ్చే వారం నుంచి వస్తారు, మళ్ళీ అందరూ వస్తూ ఉంటారు. ఈ వార్త తెలిసిందంటే ఇది శుభవార్త అన్నమాట. కాబట్టి మీరు కూడా సంతోషంగా ఉండరు, మీ మొహాలంతా కళగుండయి. మీడియా వాళ్ళు కొంతమంది సీరియస్గా ఉండరు, కానీ మొత్తానికి అందరూ హ్యాపీగా ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.